సాయి బాబా ఓ సాయి బాబా నీ దయ రాదేరా సాయి బాబా నీ దయ రాదేరా ఓ సిరిడి బాబా నా మొర వినవేరా సిరిడి బాబా నా మొర వినవేరా ఓ సాయి బాబా నీ దయ రాదేరా సాయి బాబా నీ దయ రాదేరా ఓ సిరిడి బాబా నా మొర వినవేరా సిరిడి బాబా నా మొర వినవేరా ఓ సాయి బాబా నీ దయ రాదేరా సాయి బాబా నీ దయ రాదేరా ఓ సిరిడి బాబా నా మొర వినవేరా సిరిడి బాబా నా మొర వినవేరా ఓ సాయి బాబా నీ దయ రాదేరా సాయి బాబా నీ దయ రాదేరా ఓ సాయి బాబా ఓ సాయి బాబా నీ దయ రాదేరా ఓ సిరిడి బాబా నా మొర వినవేరా
సని సని సద రి 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 గరి సా పద నిదస. సో ఈరోజు మరి ఎంతో సూచనము. ఎందుకంటే శిష్యుడి యొక్క ప్రేమ, శిష్యుడి యొక్క సేవ, శిష్యుడి యొక్క ఆరాధన గురువు పట్ల ఏ విధంగా ఉండాలి అని అంటే అది 3 పర్యవసానాలను కలిగించాలి. ఒకటి, గురువులో ఒక మంచి స్పందన కలగాలి. నెంబర్ 1, ఆ స్పందనకి రియాక్షనే మహిమ అనేది గురువు నుంచి జరుగుతుంది. రెండవది, ఇటువంటి సేవ 10 మందికి అది ఆదర్శంగా ఉండాలి. నేను కూడా ఈ విధంగా సాయిని మెప్పించాలి, ఇటువంటి మహిమ నేను కూడా చూడాలి అన్నటువంటి ఒక సత్సంకల్పాన్ని, ఆదర్శాన్ని కలిగించాలి. ఇక మూడవది, ఎంతో ఆనందాన్ని తోటి శిష్యులకు కలిగించే విధంగా ఉండాలి. చూడండి, ఈరోజు మీరు వాళ్ళ ఇంటికి పోతే ఏ ఫోటో నుంచి చూస్తున్నా తేనె గారడము, విభూతి రావడము, గంధం రావడం, కుంకుమ రావడం, ఇవన్నీ చూస్తే అసలు ఒళ్ళు పులకిస్తుంది. ఏమిటి అద్భుత లీల అన్నటువంటి ఆశ్చర్యం కలగక మానదు. సంస్కారం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆనందపడతాడు, ఆదర్శంగా తీసుకుంటాడు. అది లేనివాడు ఏదేదో మాట్లాడతాడు. వాళ్ళ గురించి మనకు అనవసరం, విమర్శలు, నిందలు అనవసరం. ఈనాడు ఈ మూడింటిని వీళ్ళ యొక్క సేవలో ప్రదర్శించడం జరిగింది. మహిమ చేశారు, ఆదర్శం కలిగింది, ఆనందం కలిగింది. మరి ఇటువంటి శిష్యుడికి ఇదిగో నాకు తెచ్చి గోల్డ్ ఉంగరం ఇచ్చాడు. మరి నేను ఇతనికి ఏమి ఇవ్వాలి అనుకున్నాను. బాబాని అడిగాను, బాబాయ్ నాకు ఏమి ఇవ్వాలా అని. మరి బాబా ఎలాంటి గురువు? మాటల గురువు కాదు ఆయన. ఆయన స్టైలే వేరు. ఏదో రాగానే చెప్పాడు. సరే ఏమీ చెప్పలే. బోధనకు వచ్చే నాటికి కూడా నాకేం అర్థం కాలేదు, ఇంత నాకు ఏమి ఇవ్వాలి అని. సరే నిన్న చూడండి, ప్రోగ్రాం చూస్తున్నాం. ఇంట్లో టీవీ ఉంది. అది ఏ నాటకాలం టీవో, ఏ మోడల్ రా బాబాది, 10 years అయింది. చూడండి, మంచి టీవీ కొనుక్కుందునా, బాగా చూద్దునా అనుకునే రోజులు ఇవి. గురువుకేమో ఇదిగో బంగారు ఉంగరం పెట్టాడు, టీవీ ఏమో 70 రేఖల టీవీ. చూసారా? అందుకని వెంటనే నాకు ఫ్లాష్ అయింది, బాబా నువ్వు నాకు మెసేజ్ ఇవ్వద్దు, నాకు అర్థమైంది సీను. రేపు ఇంత